ఆదివాసీ జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాకు పోస్టింగ్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర శాఖ అధికారులు పర్మనెంట్ పోస్టింగ్ అని భావించేవారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాలతో పాటు ఆదివాసీలు విస్తారమైన అడవులు, గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఉండటంతో పర్మనెంట్ గా భావించేవారు. ప్రస్తుతం లక్కీ పోస్టింగ్ గా భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో జిల్లా కలెక్టర్ గా పోస్టింగ్ చేపడితే ఉన్నతంగా ఎదగవచ్చని అధికారుల్లో ఫీలింగ్ మొదలైంది. ఇక్కడ కలెక్టర్లుగా పనిచేసిన, ట్రైనీ కలెక్టర్లుగా, జేసీలుగా పనిచేసిన వారు ఇవాళ ఉన్నత స్థానాల్లో ఉండటం ఇందుకు నిదర్శనం. జిల్లా కలెక్టర్లుగా గతంలో నియమితులైన వారు మొదట ఇబ్బంది పడేవారు. జిల్లాకు వచ్చి విధులు నిర్వహించి బదిలీపై వెళ్లే సమయంలో ప్రజలతో వివిధ శాఖల అధికారులు ప్రజల ఆప్యాయతతో కన్నీరు పెట్టుకుని వెళ్లేవారు. గతేడాది క్రితం తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తించిన పదవి విరమణ పొందిన శాంతకుమారి గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసేవారు. ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో పత్తి రైతుల సమస్యలు, నకిలీ విత్తనాలు అరికట్టడంలో కీలక పాత్ర పోషించి రైతుల సమస్యలపై ఆమె ఫోకస్ చేయడంతో ఆమెను నేటికీ గుర్తుంచుకుంటున్నారు. శాంతకుమారి స్థానంలో నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు సైతం గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వారే. వివిధ శాఖల్లో కీలక పోస్టింగుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ సైతం ఆదిలాబాద్ లో ట్రైనీ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. జిల్లాలో పెన్ గంగా నదిపై నిర్మాణంలో ఉన్న చనక కోరాట ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ సైతం ఆమె నిర్వహించారు. దీంతో పాటు వివిధ హోదాల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దివ్యదేవరాజన్, శ్రీదేవసేనతో పాటు మరికొంతమంది ఉన్నత స్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో అనుబంధం ఉన్నవారే. గతేడాది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు హాజరై భూభారతి చట్టం అవగాహన సదస్సులో మంత్రుల వెంట వచ్చిన రామకృష్ణారావు సమావేశానికి హాజరయ్యారు. అక్కడ వేదికపై ఉన్న జిల్లా అధికారులు, నేతలే కాకుండా రైతులను సైతం పేరు పేరున పలకరించి తనకు ఉన్న పరిచయాలు, జిల్లాతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సుజాత శర్మ ప్రస్తుతం పెట్రోలింగ్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రస్తుతం ఏపీలో గుంటూరు ఐజీగా పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారులకు సైతం ఆదిలాబాద్ పోస్టింగ్ సెంటిమెంట్ గా మారింది. ప్రస్తుత కొత్త డీజీపీ సివి ఆనంద్ గతంలో బెల్లంపల్లి ఎస్పీగా పనిచేయగా పదవి విరమణ పొందిన డీజీపీ శివధర్ రెడ్డి, డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిలు బెల్లంపల్లిలో ఎస్పీలుగా పనిచేసిన వారే.